మనందరికీ తెలుసు ప్రార్థన పరిస్థితులను మారుస్తుందని. ఎంతమంది నమ్ముతున్నారండి ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది? హల్లెలూయా. ప్రార్థన పరిస్థితులు మారుస్తుందంట. కొన్నిసార్లు ప్రార్థన ఎంత చేసినా పరిస్థితులు మారవు, అప్పుడు ప్రార్థన మనల్ని మారుస్తుందంటండి. హల్లెలూయా. అర్థమవుతుందండి? కొన్నిసార్లు మనం అనుకుంటాం పరిస్థితులే మారాలి 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 మారాలి, నేను మాత్రం మారను అనుకుంటాం. కొన్నిసార్లు ప్రార్థన ద్వారా ఖచ్చితంగా దేవుడు పరిస్థితులు మారుస్తాడు. కానీ కొన్నిసార్లు పరిస్థితులు మారవు కానీ మనల్ని మారుస్తాడు. సో ప్రార్థనలో ఉన్న శక్తి చాలా చాలా గొప్పది. అందుకే అపవాది సాయశక్తిలో ప్రయత్నం చేస్తాడంటే మనం ప్రార్థన చేయకుండా. తెలుసా మీకు ఆ విషయం? నిన్ను భోజనం చేయనిస్తాడు, టీవీ చూడనిస్తాడు, నిద్రపోనిస్తాడు, బయటికి వెళ్ళి షాపింగ్ చేసుకొని ఇస్తాడు, వార్తాపత్రిక చదవనిస్తాడు, సోషల్ మీడియాలో అవి ఇవి చూడనిస్తాడు, కానీ ప్రార్థన మాత్రం చేయనివ్వడంట. తెలుసా? మనకి తెలుసు కదండి ఎక్స్పీరియన్స్ అది. వాళ్ళు ప్రార్థన చేయాలనుకుంటే ఆ టైంకి ఏదో ఒక పని, ప్రపంచంలో లేని పనులన్నీ అప్పుడే గుర్తొస్తూ ఉంటాయి. మర్చిపోయి